మీరు కానీ మీ కార్ని లో ఫ్యూయల్లో పెట్టినట్టయితే ఈ వీడియో మీకోసం. మెయిన్గా మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, మేజర్ ప్రాబ్లమ్స్. ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఫ్యూయల్ పంప్ పోతుంది, నెక్స్ట్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ పోతాయి. ఈ రెండాటి మూలంగా మీ మైలేజ్ పడిపోతుంది, మీ కార్ మైలేజ్. ఫ్యూయల్ పంప్ ఎందుకు పోతుంది అంటే బేసిక్గా ఫ్యూయల్ పంప్ అనేది ఫ్యూయల్లో మునిగి ఉంటుంది ఒక సర్టన్ లెవెల్ వరకు. ఆ లెవెల్ కిందకి వెళ్ళిపోతే ఫ్యూయల్ పంప్కి కూల్ చేయడానికి ఇంకా సిస్టమ్ ఏం ఉండదు. ఆ ఫ్యూయల్ కూల్ చేయాలి ఓవర్ హీట్ అవ్వకుండా. ఇంకో సిస్టమ్ లేపేసరికి ఫ్యూయల్ పంప్ అనేది ఆటోమేటిక్గా ఆబ్వియస్గా ఓవర్ హీట్ అవుతుంది. దాని మూలంగా ఫ్యూయల్ పంప్ పోతుంది. ఫ్యూయల్ పంప్ ఒకవేళ కానీ పోయిందంటే బేసిక్గా ఎటు చూసుకున్నా సరే 8,000 to 15,000 కాస్ట్ అవుతుంది కొత్త ఫ్యూయల్ పంప్కి. ఇంజెక్షన్స్ ఎందుకు పోతాయి అంటే ఎప్పుడైతే ఆ కింద ఉన్నటువంటి ఫ్యూయల్ పంప్ పంప్ చేస్తుందో దాంతోపాటు రస్ట్ కూడా వస్తూ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న రస్ట్ రావడం మూలంగా ఆబ్వియస్గా ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యూయల్ ఇంజెక్టర్స్ వచ్చినాయి అంటే ఆబ్వియస్గా మన కార్ మైలేజ్ పడిపోతుంది, స్మూత్ డ్రైవ్ అయిపోతుంది. ఏం అవ్వకుండా ఉండాలంటే అట్లీస్ట్ 8 to 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ మన ట్యాంకులు ఉండేలా చూసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటే ఫ్యూయల్ పంప్ బాగుంటుంది, ఇంజెక్టర్స్ బాగుంటాయి, మనకు స్మూత్ డ్రైవ్ ఉంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇలాంటి టిప్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.